మళ్ళీ దరిద్రానికి డాష్ ఇచ్చాడు మన ఆది. మరి ఆ డాష్ ఆది జీవితాన్ని ఎలా మలుపు తిప్పిద్దో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. ఏంట్రా ఇది? పన్నాక కామన్ గా కాలేస్తారు కదరా. మీరు కామన్ గా కాలేసినట్లేదు, చాలా కామంతో కాలేసినట్టుంది. మళ్ళీ తగలయ్యా. ఒరే కావాలంటే నేను మీకు ఒక అమ్మాయిని చూసి పెడతారా? అమ్మాయి వెనక పెడితే పరసు బొక్క మనసు బొక్క అంటారా. అదే మన వెనకతలు మనం పడ్డాం అనుకో పెద్ద చెక్క అంటారా. లోకులు కాకులురా. అందుకని మీ ముగ్గురు టేకులు అవుతారా? ఒరే నువ్వు మాట్లాడువేంట్రా? నాకు టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ లో ఉన్నాను. ఆ మూడు ఒకటే కదరా. మూడు ఒకటే ఎలా అవుతాయిరా? పెళ్ళాం ప్రెగ్నెంట్ అయితే స్ట్రెస్, లవర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో టెన్షన్, ఆ రెండు ఏమీ కాకపోతే డిప్రెషన్, అంతే కదా? ఏమైంది ఇంతకి? అన్నా పైన 10 ఎకరాలు పోయిందని నన్ను ఎవరూ చూడటం లేదన్నా. 10 ఎకరాలు పోయింది అనుకోవటం ఎందుకురా? రాజధాని కోసం సీఎం గారికి రాసిచ్చానని చెప్పు. అరే ఈ సొల్లు ఆపి ఒకసారి దేవుడు దండం పెట్టుకోండి. ప్రశాంతంగా కోరుకోండి ఎవరి కోరికలు వాళ్ళు. దేవుడా నాకు నిండు నూరేళ్లు ఉన్నట్లు ఇవ్వు స్వామి. దేవుడా నాకు కూడా నిండు నూరేళ్ళు ఆయుసు స్వామి. నేను వాళ్ళంత స్వార్థపరుని కాదు స్వామి. నిండు నూరేళ్ళు నేను కొలిచే భాగ్యం ప్రసాదించు స్వామి. చాలా ఒరే నీకింత చెత్త ఐడియాలు ఎలా వస్తాయిరా? ఊరకనే ఇస్తారు మరి టీం లీడర్లు. అబ్బా ఇంత తేలిగ్గా కోరుకోవడం కదరా. ఏదైనా కోరుకుంటే బలంగా కోరుకోవాలి. అబ్బో చాలా ఛాలెంజింగ్ గా కోరుకోవాలి. అయ్య బాబోయ్. దేవుడా నాకు దుఃఖాన్ని ఇవ్వు. దేవుడా నాకు బాధనివ్వు. ఒరే ఈ జన్మతో డైరెక్ట్ గా పెళ్ళాన్ని నువ్వు అని అడగొచ్చు కదరా. మళ్ళా నువ్వు దీన్ని నువ్వు అని అడుగుతున్నాడు. ఎంతసేపు పెళ్ళాల మీద పడి ఆడవండి. ఆ పేపర్ నీ చదువు. కట్టప్ప కొండ మీద పెరిగిన భక్తుల రద్దీ. కట్టప్ప కొండ కాదు, అది కోటప్ప కొండరా. ఒరే అన్నట్టు మర్చిపోయిన ఈ రోజు నీకు ఎగ్జామ్స్ కదరా. ఒరే దేవుడు చావు ఒకసారే పెట్టాడు, పుట్టుక ఒకసారే పెట్టాడు, ఎగ్జామ్స్ ఎందుకు ప్రతిసారి పెడతాడు? ఎగ్జామ్స్ రాయకపోతే మీ అమ్మాలో బాధపడతారు కదరా. ఒక్క బీరేస్తే మొత్తం మర్చిపోతారా? నేను మర్చిపోతా అంతే. చే ఏంట్రా రోజు ఈ బీరేంట్రా? ఒక రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, నెలకి 30,000. ఇలా సంవత్సరానికి ఒక BMW కారు కొనుక్కోవచ్చురా. మామా నువ్వు మందు తాగుతావా? తాగండి. నీ BMW కార్ ఎక్కడా? ఒరే మన పక్కింటి రూమ్ లో ఎవరైనా మంచి అందమైన అమ్మాయి దిగితే నేను బాగుండురా. దానికోసమే చూస్తున్నా. పక్కిళ్ళు ఖాళీగా ఉందండి, ఒక్క ఫిగర్ అయినా దిగపోదా ఏమో హాయిగా. ఎక్స్క్యూజ్ మీ, మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. చక్కగార్చడంలో సుధీర్ని మించిపోయారు రథంలో. హాయ్ మీరు సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని అదిరిపడే పెదవులలో అనుమతినే కదవని. ఏంటి దాన్ని పట్టుకుంటే కూడా ఇలాంటి పాటలు వస్తున్నాయా? ఏదో ఒకసారి నేను ట్రై చేస్తా. హాయ్ రాలిపోయే పువ్వా నీకు రాగాలందుకే ఎక్కడో తేడా కొడుతుంది మొత్తానికి. మా అమ్మాయి ఎలా ఉంది? డిస్కవరీ ఛానల్ లైవ్ లో చూసినట్టుందండి. ఏమండి సిటీకి పురావస్తు శాఖ వాళ్ళు వస్తున్నారు, కొంచెం మీ అమ్మాయిని జాగ్రత్తగా ఉంచండి. ఎందుకండి? పురాతన వస్తువులు ఏది కట్టుబట్టా తీసుకెళ్తారు వాళ్ళు. మీకు చాలా ఎటకారం ఎక్కువ అనుకుంటా. మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారండి? పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. OLX లో పెట్టండి, పాత సామాన్లు చాలా తక్కువ కొంటారు అక్కడైతే. మీరు పక్క రూమ్ లో ఉంటారా? లేదు పాకిస్తాన్ లో ఉంటాం, మీరు దిగుతున్నారని చూద్దామని వచ్చాం. మీరందరూ ఏం చేస్తుంటారు? మా ఇంట్లో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంటాం. ఇది నాటి, ఇది కోటి తెలుసు. మా కప్ప తాళం ఎవరి దగ్గర ఉంది? ఏ నా దగ్గర లేదా? తీసుకో వెళ్ళండి. నేను దాన్ని లవ్ చేస్తున్నాను రా. నేను లవ్ చేస్తాను. ఏయ్! దాని గురించి గొడవ పట్టం ఏంట్రా? ఏదో చీప్ లిక్కర్ కోసం చీప్ గొడవ పడినట్టుందరా మీరు దాని గురించి. దాన్ని చూస్తుంటే నాకు నాకు ఏడుందా నాకు ఏంది? దాన్ని చూస్తుంటే మీకు, దాన్ని చూస్తుంటే వాంతి వస్తుంది. వెనకటికి మీలాంటి వాళ్ళే సన్నీ లియోన్ దొరకలేదని సన్నీతో అడ్జస్ట్ అయ్యారంట. ఏ గోళీజు ముగ్గు ఎరినతీజి ముగ్గు. ఏమండి
ముగ్గేస్తున్నారా? అబ్బే లేదు, పెగ్గేస్తుంది. సోడా కలిపివరా? సోడా కలిపి కనపడట్లా? మీ పేరేంటండి? బాగుమని సత్య బాగుమని. బాబామాకి బామ్మలాగా ఉంటది, ఇది బామ్మ ఏంట్రా బాబు? బై నా పేరు గణపతి అండి. నైస్ మీటింగ్. సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని అదిరిపడే పెదవులలో అనుమతి. ఆస్ట్రేలియా ఏనుగు ఆఫ్రికా కొత్తి 2 ఆడుకున్నట్టున్నాయి. అండి ఐ లవ్ యూ అండి. నేను మిమ్మల్ని ప్రేమించాలంటే మిమ్మల్ని కొన్ని టెస్టులు చేయాలి. ముందు నువ్వు టెస్టులు చేయించుకో. బ్లడీ పూల్ రాస్కెల్ లకిట్కా పూల్. అది నిన్నటిదాకా తమన గారు తబలా మిస్ అయిందన్నారు, అది ఇక్కడ ఉంది. బామా ఐ లవ్ యూ. ఏంట్రా మీ గొడవ? మీ పెద్దలు ఎదిరించి నన్ను లేపుకుపోగలవా? ఒక్క 2 రోజులు వచ్చే వాడేంటి 4 వచ్చి లేపుకెళ్తారు. చిచ్చి బ్లడీ పూల్ రాస్కెల్ లకిట్కా పూల్. మీరు ముగ్గురు ఒకసారి వెళ్ళారండి. నాలో లోపాలు ఎతకుండా నా అన్నాన్ని భరించే వాళ్ళు ఎవరు? అద్దం అద్దం. చిచ్చి లఫుడ్ దాని కోసం ఏంట్రా మీ గొడవలు? నాకు అర్థం కాలేదు. పెద్ద లఫుడ్ ఎవర్రా లపుట్టంటే? సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని పాట మారిందంటే ఏదో కనెక్ట్ అయింది. ఐ లవ్ యూ అంతా సొల్లు. అంటే నాకు ఇష్టం. సొల్లు. నిన్ను నేను లవ్ చేస్తున్నాను. సొల్లు. నీకు రింగ్ ఇస్తాను. నిజమా? సొల్లు. ఈ బ్లడీ పూలు. నువ్వంటే నాకు ఇష్టమే. నిజంగా మన ఇద్దరం కనెక్ట్ అయ్యాం. పాట కనెక్ట్ అయింది. నిజమా? నిజంగా ఇక్కడే తాళి కడతాను. ఎవడు ఏం చేస్తారో చూస్తాను. నమ్మక ద్రోహి. పెళ్లి చేసుకుంటారా? అక్కడ చెప్పేది విను. ఫ్రెండ్ మంచోడా ఎనిమి మంచోడా అంటే ఎనిమియే మంచోడా. ఎందుకంటే వాడు చెడ్డ చేస్తాడంటే చెడ్డ చేస్తాడు, కానీ ఫ్రెండ్ దగ్గరే ఉండి ఎన్ని పొట్టు పడతాడు నేను పొడి చెప్పా. మీ అందరికీ వాటి చెప్పాలి. ఎందుకు ఈ శరీరం కోసం ఇలా కొట్టుకుంటున్నారు? ఇదంతా మట్టి. ఇదంతా మచ్చా. ట్రక్కు మా ఇంటికి పంపించమ్మా, గోడ కట్టాలి. నన్ను ఆశీర్వదించండి నాన్న. నాన్న అంటదేంటిది? ఏంటిది? నీకు తెలీదా? నా కూతురికి అందరూ లైన్ వేస్తున్నారని చెప్పేసి దాని తల్లి కిందని నేనేమో కూతురు కింద మారేనంతే. వాట్ ఈస్ దిస్ మోహ? నీకు మంచి పని అయిందిరా, అంతే కావాలి. మా కంపెనీకి మా కంపెనీకి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఇది ఉంచుకో. ఇంక పదండి, తల్లి కూతురు దొరికారు. వాట్ ట్విస్ట్ యార్. ఐ లైక్ ద క్లైమాక్స్. రోజా గారు డైలాగ్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. నాలో లోపాలు చూడకుండా నన్ను భరించేది ఏది? అర్థం. వాళ్ళే ఎస్కేప్ అయ్యారు, నువ్వే తగులుకున్నావు లాస్ట్ లో. చివరికి పాట మారింది మేడం, నాకు వచ్చింది అది. బాగుంది. థ్యాంక్ యూ. డైలాగ్స్ అన్ని కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ. నైస్. నాగబాబు గారు డైలాగ్ ఎంటర్టైన్మెంట్ తోటి సేఫ్ ఏజ్ లో తీసుకెళ్లారు స్కిట్. థ్యాంక్ యూ సార్. ఓకే గుడ్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిగ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. సౌండ్ I love you.